ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో ట్రెవెల్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ విశ్వాసరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శ్రేయస్సు, సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుతూ పంచాంగ శ్రవణం ప్రారంభిస్తున్నాను. ఈ పంచాంగ శ్రవణం ముందు మనం ఇంతవరకు జరిగిన గడిచిన సంవత్సరాల గురించి కొంత తెలుసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన కలియుగాబ్దంలో 5125 సంవత్సరాలు గడిచినాయి. అలాగే విక్రమార్క శకాబ్దంలో 2082 సంవత్సరాలు గడిచినాయి. శ్రీ మధ్వాచార్య ఆబ్దంలో 909 శతాబ్దాలు గడిచిపోయినాయి. 909 సంవత్సరాలు గడిచిపోయినాయి. తెలుగు ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అలాగే శ్రీ శంకరాచార్య ఆబ్దములు 2097 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికి ఈ సంవత్సరానికి శాలివాహన శకాబ్దంలో 1947 సంవత్సరాలు గడిచిపోయింది. శ్రీ రామానుజాచార్య ఆబ్దములో 1008 సంవత్సరాలు గడిచిపోయింది. భారత స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచింది ఇప్పటికీ. ఈ సంవత్సరము, ఈ విశ్వాసరామ సంవత్సరము ఇంగ్లీష్ సంవత్సరంలో 2025-26లో వస్తుంది. కాబట్టి ఇవి ఇంతవరకు జరిగిన సంవత్సరాల యొక్క వివరాలు. అయితే ఇక ఈ మనకుండే తెలుగు సంవత్సరాలు 60 కదా ప్రభావం నుంచి. ఈ 60 సంవత్సరాలను గర్గ మహర్షి సిద్ధాంతరీత్యా చంద్రమానంలో గల 60 సంవత్సరాల పేర్లు ఈ విధంగా ఏం చేశాడంటే, ఆయన మూలం తత్రో చాంద్రోబ్ద షష్ఠి భేద తదాహ గర్గ అని ఈ సంవత్సరాలను 60ని ఒక్కొక్క యుగంగా విభజించాడు. ఒక్కొక్క యుగంలో 5 సంవత్సరాలు పెట్టాడు. ప్రభావతి 5 సంవత్సరంలో మొదటి సంవత్సరము, రెండవది పరివత్సరము, మూడవది ఇదావత్సరము, నాలుగవది ఇదువత్సరము, ఐదవది ఇద్వత్సరము అనే నామములు ఏర్పరిచారు. ఈ రకంగానే 5 సంవత్సరములకు ఈ నామములు చూసుకోవాలన్నమాట. అయితే ఏ సంవత్సరం ఈ 5 సంవత్సరాల 5 యుగాలలో వస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ విద్య దేవతాగముకు 8వ యుగమున, వర్తమానమున పంచవత్సరాత్మకము 8వ యుగమున 4వది అగు విశ్వాసరామ సంవత్సరము బార్హస్పత్య మానేన కాశీ ప్రాంతే పింగళనామ సంవత్సర ప్రభావాది 60 సంవత్సరాల్లో, ప్రభావం నుంచి మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది 39వ సంవత్సరం విశ్వాసరామ సంవత్సరం. 11వ యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగాలుగా విభజిస్తే విశ్వాసరామ సంవత్సరము 8వ యుగానికి సంబంధించింది అన్నమాట. విశ్వాసరామ సంవత్సరము 8వ యుగమున 4వది ఆవల దేవకమైన విశ్వాసరామ సంవత్సరము ఇదువస్త్రంలో వస్తుంది. ఇదువస్త్రం అనే యుగంలో వస్తుంది. నామకమైంది. ఈ సంవత్సరంలో దానం అధిక శుభఫలితాలు ఇస్తాయి. అంటే ఎక్కువగా అన్నదానం చేస్తే ఈ సంవత్సరం మంచి ఫలితాలు లభిస్తాయి. విశ్వాసు అనేవారు దేవతలు. ఈ అగ్ని మరియు కాంతి సంబంధం ఉన్న దేవతలు వీరు. విశ్వాసు దేవతలు అని వేదాల్లో చెప్పబడింది వీరినే. అలాంటి విశ్వాస దేవతల పేరుతో ఈ సంవత్సరం ఏర్పడింది. ఈ సంవత్సరం అగ్నికి కాంతికి సంబంధించిన విషయాలపై, దేశాలపై, ఈ వాతావరణంపై, ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అగ్నికి కాంతికి సంబంధించిన విషయాలు మన దేశాలపై కూడా, వాతావరణంపై, ప్రజలపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఈ సంవత్సరం షష్ఠగ్రహ కూటమితో విశ్వాసరామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన సంవత్సరం రోజు లగ్నము శివలగ్నం అవుతుంది. శివలగ్నానికి అష్టమంలో 6 గ్రహాలు ఉండడం అనేది విపరీత వైపరీత్యాలు, వాతావరణంలో మార్పులు, అల్లకల్లోలాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి గాను సపరేట్ వీడియో చేశాను. అది షష్ఠగ్రహ కూటమి వల్ల జరిగే ఉత్పాతాలు ఏంటిది. ఇది ముఖ్యంగా ఉత్తర ఈశాన్యంలో అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడే
ఇది కానీ ఇది దేశాలకు సంబంధించింది కానీ వ్యక్తిగతంగా మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ మార్పు అనేది ఒక 2 రోజులు మాత్రమే షష్టగ్రహ కూటం ఉంది. తర్వాత 3వ రోజు నుంచి చంద్రుడు మారిపోతే పంచగ్రహ కూటం అవుతుంది. అయినా కూడా అది వ్యక్తిగత జాతకాల వల్ల కొంత మార్పు ఉందనే విషయాన్ని నేను అక్కడ వివరించాను. అది చూసుకుంటే సరిపోతుంది. అయినా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ షష్టగ్రహ కూటం వల్ల రాజులు రాష్ట్రాల మధ్య కొంత విభేదాలు వస్తాయి. భారతదేశానికి పెద్దగా ఎఫెక్ట్ అంటూ ఏమీ లేదు. విదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి ఉత్పాతాలు రావడానికి, వరదలు రావడానికి, భూకంపాలు రావడానికి. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఓన్లీ మనస్పర్ధలు మాత్రం ఉంటాయి. ఇక పోతే ఇక విశ్వాసు సంవత్సరాది ఈ సంవత్సరానికి అధిపతి రాహు తమోగుణ ప్రధానుడు. హూణ విద్య, వైద్యశాస్త్రము, ప్రత్యేకించి విషమును విరుచు మందులు తయారు చేసే, విషాన్ని తీసేసే మందులు తయారు చేస్తా కనుగొంటారు అన్నమాట. విషవైద్యము, క్షుద్ర పూజలు, దుస్సాహసములు, నీచ జీవనము, మాంసం కట్టించుట, జూదములు ఆడుట, విదేశ గమనం, దూర ప్రాంతాల్లో గడపవలసి వచ్చుట, అంటే స్థిర నివాసం ఉన్న జన్మభూమి నుంచి దూరంగా పోవాల్సింది, విదేశాలకు వెళ్ళాల్సిన అవకాశం కూడా కలగవచ్చు. కొందరికి అది మంచి జరగవచ్చు, కొందరికి చెడు జరగవచ్చు. ఉన్న ఊరి నుంచి వేరే ఊరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎవరికి ఉపయోగపడే నిరర్థకమైన ఖర్చుకు చేయుట మొదలైన కారకత్వాలన్నీ గల రాహు దోషము ఈ కారకత్వాలు కలిగి ఉంటాయి రాహుకు. ఈ దోషాలు తొలగించుకోవాలంటే అధిదేవత ప్రత్యదేవతలను తప్పకుండా ఆరాధించాలి. రాహుగ్రహ జపశాంతులు చేసుకోవాల్సి ఉంటుంది. రాహుగ్రహాదికి అధిదేవత గౌరీదేవి, దుర్గాదేవి. దుర్గావారిని, లలిత అమ్మవారిని కానీ ఈ సంవత్సరం ఆరాధించడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రాహు సంబంధమైన దోషాలు తొలగాలంటే దుర్గాదేవి అనుగ్రహం కలగాలి. దాన్ని లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, లేదా దుర్గా సప్తశలోకి పారాయణం రోజు చేసుకోండి. దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఇక వివరాల్లోకి ముందుకు వెళ్తే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 354 రోజులు మాత్రం నడుస్తుంది. ఉగాది నుండి షష్టగ్రహ, పంచగ్రహ, చతుర్గ్రహ, త్రిగ్రహ కూటములు, రవికేతువుల కలయికలు, కుజకేతువుల కలయికలు, రవిశని కలయికలు, కుజశని కలయికలు, కుజరాహు షష్టాష్టక స్థితులు ఈ సంవత్సరంలో ఏర్పడబోతున్నాయి. ఇన్ని రకాలుగా ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరంలో వీరి ప్రభావం చేత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వైద్య విద్య రంగాల్లో కొంత అలజడి, ఆందోళన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనుక్కుంటారు. రాజకీయ నాయకులకు పరస్పర శత్రుత్వాలు ఉంటాయి, అసూయ ద్వేషాలు ఉంటాయి, ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే అసాంఘిక శక్తులు రెచ్చిపోయి రాష్ట్రాల మధ్య సంబంధాలు రెచ్చిపోతారు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కొంత రాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇక విశ్వాస సంవత్సరంలో నవనాయకులను పరిశీలిస్తే ఈ సంవత్సరము రాజు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, వేగాధిపతి సూర్యుడే అయ్యాడు. 4 ఆధిపత్యాలు అంటే ఈ సంవత్సరము నవనాయకులు అంటే క్యాబినెట్ మినిస్టర్లే అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాబినెట్ ఫస్ట్ మినిస్టర్లు అందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ని అనుకుంటారు, తర్వాత మంత్రులను అపాయింట్ చేసుకుంటాడు కదా. అట్లా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని అపాయింట్ చేసినట్టుగా ఈ 4 విభాగాలకు కూడా రవినే అధిపతి అయ్యాడు. ఇక మంత్రివర్యుడు చంద్రుడయ్యాడు. సస్యాధిపతి గురుడు అయ్యాడు, గురు భగవానుడు. ధాన్యాధిపతి కుజ గ్రహం అయింది. రసాధిపతి శనీశ్వరుడయ్యాడు. నీరసాధిపతి బుధుడు అయ్యారు. వీటి గురించి తెలుసుకుందాం ముందు. నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు అయ్యారు. కాబట్టి పరిపాలన అంటే పాపుల సంఖ్య ఎక్కువ ఉంది, శుభుల సంఖ్య తక్కువ ఉంది. ఇక్కడ రవిని పాపగ్రహంగా తీసుకునే కంటే ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ గ్రహంగా తీసుకోవాలి. పద్ధతి ప్రకారం నడిపించేవాడు. ఆయన నడిచినట్టుగా కాలాన్ని సమయపాలన చేయడంలో ఈ ప్రపంచంలో, ఈ లోకంలో 3 లోకాల్లో ఎవరు లేరు ఆయన పాటించేంత సమయపాలన. అట్లాంటి సమయపాలన చేసేవాడు, కొద్దిగా క్రమశిక్షణ గలవాడు. అవతల వాళ్ళు కూడా క్రమశిక్షణ విటాలు లేవాడు. కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ ఎక్కువ పెట్టించేస్తాడు. కాబట్టి పాపగ్రహం అనే కంటే కూడా, క్రూరగ్రహం అనే కంటే కూడా ఇది శిష్టారక్షకుడు అని చెప్తే మంచిది.
డిసిప్లిన్ మంచి పద్ధతి ప్రకారం నడిపించాలనుకుంటాడు. కాబట్టి అందరూ మామూలుగా పోయే వాళ్ళకి కష్టం అనిపిస్తుంటుంది. కాబట్టి పాలన సజావుగా సాగదు అంటే అవతల వాళ్ళకి నచ్చదు, ఇవతల వాళ్ళకి అందరికీ కూడా ఆయన చెప్పే రూల్స్ అన్నీ కూడా. దీనికి ఏంటంటే ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన రూల్స్ ప్రకారం మాట్లాడితే అక్కడ మినిస్టర్లకు ఎవరికి నచ్చేది కాదు. అలాగా ఈయన కూడా అట్లాంటి వాడనమాట. ఏదో ఒక సమస్య ఉంటుంది. పగటిపూట సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించడం చేత ధాన్యాదుల ధరలు బాగా పెరుగుతాయి. ఉదయపూట అదే సస్యములకు అంటే పంటలకు బాగా వర్షాలు కురుస్తాయి. పశుపాలకుడు యముడు కావడం వల్ల పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది. పాడి పంటలు క్షీరాలు పాలిస్తాయి, కానీ దాన్ని వాడుకునే విధానం తగ్గుతుంది కొద్దిగా. ఇక రాజాది రవణాకుల ఫలాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక పోతే రాజు సూర్యుడు ఉగాది ఆదివారమైన కాబట్టి ఆ వారాధిపతి సూర్యుడు రాజు అవుతాడు. సూర్యుడు రాజు ఎందుకయ్యాడంటే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి ఉగాది పండుగ. సూర్యుడు అయినందువల్ల రాజులకు పరస్పర శత్రుత్వాలు ఉంటాయి. అలాగే మేఘములు అధికంగా వర్షిస్తాయి. శస్త్ర అగ్ని భయ రోగబాధలు ఉంటాయి. దొంగల భయం అధికంగా ఉంటుంది. గోధుమల పంట మాత్రం చాలా బాగా పండుతుంది. రాజులకు ప్రాణహాని ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరివర్తన కల్లోలాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఇక మంత్రివర్యుడు చంద్రుడు అవడం వల్ల ఫలితాన్ని చూద్దాం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించి వారాధిపతి మంత్రి. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించింది సోమవారం కాబట్టి మంత్రి చంద్రుడయ్యాడు. మంత్రి చంద్రుడు కావడం వల్ల వర్షాలు బాగా పడతాయట, పంటలు బాగా పండుతాయి. క్షేమారోగ్యాలు అందరికీ క్షేమంగా ఆరోగ్యంగా దేశం సుభిక్షంగా ఉంటుందట. ప్రజాభ్యుదయం ఉంటుంది, అంటే డెవలప్మెంట్ ఉంటుంది ప్రజల లోపల. రాజకీయాల్లో కూడా డెవలప్మెంట్ బాగానే ఉంటుంది, రాజకీయాభ్యుదయం ఉంటుంది. రాజులకు అభివృద్ధి, పశువులకు ధరలు పెరుగును. పశువులు అమ్ముకుంటే మంచి ధరలు వస్తాయన్నమాట ఈ సంవత్సరం. పాడి పంటలు బాగుంటాయి, సమృద్ధిగా ఉంటాయి. ద్విజులు అంటే బ్రాహ్మణులు ధర్మకార్యాలు బాగా చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతా కూడా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాజుకు చెప్పిన ఫలితాలకు దీనికి వ్యతిరేకంగా ఉందని అనుకోవడానికి లేదు. కొన్ని సందర్భాల్లో మంచి జరిగినా కూడా చెడు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే అన్ని ప్రాంతాలకు ఒకే రకంగా ఉండదు. అలాగే సేనాధిపతి సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన రోజు ఆదివారం అయింది కాబట్టి సూర్యుడే సేనాధిపతి అయ్యాడు. ఇక సూర్యుడు వల్ల ప్రభువుల మధ్య సేనాధిపతి కావడం వల్ల ఏమవుతుంది, ప్రభువుల డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, రాజు కానీ మంత్రి కానీ. దానివల్ల ప్రభువులు రాజుల మధ్య యుద్ధాలు, మనస్పర్ధలు, స్వల్ప వాయువులతో స్వల్ప వర్షాలు తక్కువగా పడతాయట. తక్కువ వాయువు ఉంటుంది, తక్కువ వర్షాలు కూడా పడతాయి. ఎర్రని సస్యములు బాగా పడతాయట. సమస్త ప్రాణులకు రోగభయాలు ఉంటాయి. ధరలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడతారు. రాజులు చాలా బలహీనంగా ఉంటారట. ఇక సస్యాధిపతి గురువు కావడం వల్ల ఎలా అయ్యాడు, కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు గురువారం రోజు ప్రవేశించాడు. కర్కాటక రాశిలోకి రవి గురువారం రోజు ప్రవేశించాడు కాబట్టి సస్యాధిపతి గురువు అయ్యాడనమాట. ఈ సస్యాధిపతి గురువు కావడం వల్ల ఎవలు, గోధుమలు, శనగ ధాన్యములు, వృక్షజాతులు బహుళముగా బాగా పడతాయట. రాజులు నీతి మార్గంలో ఉంటారు. మళ్ళీ కొంతమంది రాజులు నీతి మార్గంలో ఉన్నారు. అక్కడ కొన్ని చోట్లలో నీతి మార్గంలో లేడని చెప్పాం, కానీ ఇక్కడ రాజు కొంత నీతి మార్గంలో ఉంటారు కొందరు రాజులాగా. అది కొందరికి నచ్చకపోవచ్చు. కాబట్టి వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. గోవులు బహుక్షీరాలు ఇస్తాయి. పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. పచ్చని భూములు ఫలిస్తాయి. అన్ని భూములు కూడా చాలా పచ్చగా ఉంటాయట గ్రీనరీతో. అంటే వర్షాలు బాగా ఉంటే గ్రీనరీ ఉంటుంది కదా, పచ్చిక బయళ్ళంతా కూడా. కొన్ని సందర్భాల్లో ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటాయంటాడు ఈ సస్యాధిపతి గురువు కావడం వల్ల. కొన్ని సందర్భాల్లో పెరగవచ్చు ఈ సంవత్సరంలో. కొన్ని అధిక వర్షము, పెసలు, ఉలువలు బాగా పండుతాయట. వెండి బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు ఇక్కడ. ఇక ధాన్యాధిపతి కుజుడు కావడం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన రోజు మంగళవారం అయింది. అందువల్ల ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ధాన్యాధిపతి కుజుడైనందుకు ముళ్ళుగల ధాన్యాలు, ఎవలు, నల్ల పెసలు మొదలైనవి ధాన్యాలన్నీ కూడా ఎర్రని భూముల్లో పంటలు బాగా పడతాయి. మామూలుగా ఎర్రని భూముల్లో ఈ సంవత్సరం పంటలు బాగా పడతాయి.
కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎరుపు ధాన్యములు ఫలిస్తాయట బాగా. వరి ధాన్యము, చెరుకు, బెల్లము, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశనగ, ఆముదములకు ధరలు బాగా పెరుగుతాయి. ఇవన్నీ వరి ధాన్యము, చెరుకు, బెల్లము, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశనగ, ఆముదాలకు ధరలు బాగా పెరుగుతాయి. గుర్తుంచుకోండి. అపరధాన్యాల ధరలు సరసంగా అపరధాన్యాలు అంటే పప్పు దినుసుల ధరలు సరసంగా ఉంటాయట. ఇక అర్ఘ్యాధిపతి సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించింది ఆదివారం అయింది కాబట్టి ఆ రోజు అర్ఘ్యాధిపతి సూర్యుడు అవుతాడు. కాబట్టి సూర్యుడు అర్ఘ్యాధిపతి కావడం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయి, ప్రజలకు ఆకలి బాధలు ఉంటాయి, యుద్ధ భయాలు ఉంటాయి, రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి. ఎర్రధాన్యాలు బాగా పడతాయని చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. వెండి బంగారం ధరలు హెచ్చుగా ఉంటాయని చెప్తున్నారు. అక్కడ తక్కువ ఉంటాయని చెప్పాడు, ఇక్కడ హెచ్చుగా ఉంటాయి, సరసంగా ఉంటాయి అన్నాడు. వేరుశనగ, కొబ్బరి నూనెలో మిర్చి, మిరియాలు, వక్కలు, ఎర్రని రంగుల నూనెలు, వస్త్రములు, ఎర్రని ధాన్యములు, గులాబీ రంగులు మొదలైన ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి, అందుబాటులో ఉండదు, ఆకాశాన్ని అంటుకుంటాయి వీడి ధరలు అంటాడు. వేరుశనగ, కొబ్బరి నూనె, మిర్చి, మిరియాలు, వక్కలు, ఎర్రని రంగు నూలు వస్త్రములట, ఎర్రని ధాన్యాలు, గులాబీ రంగులు కలిగినవి ఆకాశాన్ని నడుతాయి ధరలు చెప్పాడు. ఇక మేఘాధిపతి సూర్యుడు ఈ సంవత్సరం ఆరుద్ర నక్షత్రంలో వచ్చిన రోజు ఏమైంది? ఆదివారం అయింది. అందువల్ల మేఘాధిపతి కూడా సూర్యుడే అయ్యాడు. మేఘాధిపతి సూర్యుడు కావడం వల్ల వర్షాలు తక్కువగా పడతాయట, ఎర్రని భూములు పడతాయని ప్రతి చోట చెప్తున్నాడు. ఖండవృష్టి, పంటల దిగుబడి తక్కువ, ప్రజలు భయపడుతుంటుంది. ప్రజల్లో కూడా భయం అనేది ఉంటుందన్నమాట, ఏదో రకంగా ఏమవుతుందో అనేది. ఇక రసాధిపతి శని, తులారాశిలో సూర్యుడు ప్రవేశించి శనివారం కాబట్టి రసాధిపతి శని అయ్యాడు. ఈ రసాధిపతి కావడం వల్ల నువ్వులు, బొబ్బర్లు మొదలు నల్లధాన్యాలు, నల్లని నువ్వులు బాగా పడతాయట, ఎక్కువ పంట వస్తుందన్నమాట. మధ్యమ వర్షం ఉంటుంది, పంట తక్కువగా పడుతుంది అంటాడు మలవేరి. రసజాతులు, నూనె, నెయ్యి, బెల్లము, తేనె, రస వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పాడు. మ్లేచ్ఛ దేశాలకు వర్షం అధికంగా, అంటే విదేశాల్లో ఉండే దేశాలు ఉంటాయి కదా, వేరే మన భారతదేశం కూడా దేశాలలో వర్షాలు బాగా పడతాయట. ఇక నీరసాధిపతి బుధుడు, రవి మకర రాశిలో ప్రవేశించిన రోజు బుధవారం అయింది కాబట్టి ఇక్కడ బుధుడు నీరసాధిపతి అయ్యాడు. నీరసాధిపతి బుధుడు అయినందువలన పచ్చలు మొదలగు రత్నాలు, వివిధములైన ధాన్యాలు ధరలు వృద్ధిలో ఉంటాయి. చిత్ర వస్త్రములు, కర్పూర చంద్రములు ధరలు బాగా పెరుగుతాయి, ధరలు మాత్రం బాగా పెడతాయి అంటాడు. మరకతము, మాణిక్యము, వజ్రనీలములు, ఇప్ప చెట్లు అధికంగా వృద్ధిలో ఉంటాయట. ఇవి నవనాయకుల ఫలాలు. ఇక మొత్తం మీద ఈ సంవత్సరం కొంత ఇబ్బందికర వాతావరణం ఉందనే చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలతో దీర్ఘకాలిక గ్రహాలైన శని, గురు, రాహు, కేతువులు 4 గ్రహాలు కూడా మారాయి ఈ సంవత్సరం. అందువల్ల అన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయి, అంత బాగా ఉండదు, అంత చెడ్డగా ఉండదు. పూర్తి చెడ్డగా ఉంటుందని చెప్పడానికి లేదు, అంత బాగుగా ఉంటుందని చెప్పడానికి లేదు. కష్టసుఖాలన్నీ చీకటి వెలుగులాగా ఒకదాని వెంబడి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి పెద్దగా భయపడాల్సిందంటూ ఏమీ లేదు, సాధారణంగా గడిచిపోతుంది అనుకోవచ్చు ఈ సంవత్సరము. ఇకపోతే పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు ఈ సంవత్సరం పైన. ఇక సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం జన్మించిన వారు మధురమైన ఆహారాన్ని భోంచేస్తారు, సత్తువులైన కళత్రాన్ని పొందుతారు, అంటే మంచి భార్యను పొందుతారు. వాక్ సౌశీల్యత, సమన్వయ విధాన స్వభావము, ఉత్తమ నడవడిక, సహనము, ఓర్పు కలిగి ఉంటారట. నైతిక విలువలు కలిగిన వారిని గౌరవిస్తూ ఉన్నతమైన జీవనం సాగిస్తారు. ఈ విశ్వాస సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని, అంటే లగ్జరీ లైఫ్ను గడుపుతారన్నమాట. సుఖదుఖాలు సమానంగా ఉంటాయని చెప్తాడు మళ్ళీ ఇక్కడ. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ధాన్యం దానం చేస్తే మంచిది. ఈ సంవత్సరానికి రాహు అధిపతి, ఈ సంవత్సరానికి శుభఫలితాలు రావాలంటే మీరు ధాన్యం దానం చేయండి. ధాన్యం దానం చేయడం అంటే ధాన్యమే కాదు, అన్నదానం చేయండి. ముఖ్యంగా బీద వాళ్లకు, ఈ అనాథాశ్రమాల పిల్లలకు, లేదా అప్పుడప్పుడు మనం మన ఇంటి ముందర పనిచేసి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఎవరికి కానీ అన్నం వండి పెట్టి 0 ఫలానా రోజు తీసుకెళ్ళండి చెప్పడము, అట్లా
మన కింద పనిచేసే వాళ్ళని గౌరవించడం చేయడం చేస్తుండాలి. ఈ విశ్వాస సంవత్సరంలో చైత్రమున రాజకీయ కల్లోలాలు, ధాన్యాదుల ధరలు, వర్ష జగలగ్నాలు పరిశీలిస్తే వచ్చే ఫలితాలు ఇప్పుడు చెప్తున్నాను. ఈ విశ్వాస సంవత్సరంలో చైత్రమున రాజకీయ కల్లోలములు, ధాన్యాదుల ధరలు పెరుగును, వైశాఖమున కలహమును, ప్రజా సంక్షోభము, మరుదేశమున దుర్భిక్షము అంటే పక్క దేశాల్లో, పశ్చిమమున ఆహార ధాన్యాదుల కొరత మరియు వాటి ధరలు పెరుగుట, జ్యేష్ఠమున రోగం, ఆగ్ని భయము, కలహములు, ఆషాఢమున అల్పవృష్టి, శ్రావణ భాద్రపదములందు దుర్భిక్షము, కొన్ని ప్రాంతాల్లో సుభిక్షము, ఆశ్వీజ మాసమున రోగపీడలు, పశువుల ధరలు పెరగడము, వెండి బంగారం ధరలు సరసగా ఉండడము, కార్తీక మార్గశిర పుష్యమాసములలో సమస్త వస్తువుల ధరలు సరసగా ఉంటాయట. మాఘ పాల్గొన మాసంలో ధరలు పెరుగుతాయట బాగా. ప్రపంచంలో యుద్ధ వాతావరణం కలిగి ఉంటుంది. యుద్ధమునకు సన్నద్ధులై ఉంటారు ప్రపంచంలోని దేశాలు కొన్ని. ప్రజలకు శస్త్రముల వల్ల భయం అనేది ఉంటుంది. ఇక ఈ కుప్ప వారి పంచాంగాన్ని పరిశీలించి చెప్తున్నాను ఇక్కడ ఫలితాలు. విశ్వాస్ వర్షలగ్న జగల్లగ్న ఫలాలు 2025-26లో ఎలా ఉంటాయంటే, ఈ సింహలగ్నానికి అష్టమంలో 6 గ్రహాలు ఉన్నాయి. కుటుంబ స్థానంలో కేతువు, లాభస్థానంలో కుజుడు మిథునంలో, భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. పంచమ అష్టమాధిపతి అయిన సింహలగ్నానికి మిత్రుడు ఇతరు రాజ్యస్థానంలో ఉన్నాడు. కర్మస్థానంలో అంటే 10వ స్థానంలో ఉన్నాడు. ఇది ఇక జగల్లగ్నాన్ని పరిశీలిస్తే ఈ కుంభలగ్నమైంది. కుంభలగ్నానికి 6 గ్రహాలు కుటుంబ స్థానంలో 2వ స్థానంలో ఉన్నాయి. అష్టమ కేతు ఉన్నాడు. 6ఇంట్లో కుజుడు నీచలో ఉన్నాడు. గురువు చతుర్థంలో ఉన్నాడు. కాబట్టి జగల్లగ్నం ప్రకారం సుఖపడతారు జనాలు అనేది ఒకటి ప్రజలు. ఇక్కడ ఈ రకంగా చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. షష్టాధిపతి భాగ్యంలో ఉన్నాడు. షష్టాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే కొన్ని విపరీతమైన పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నాడు. నవనాయకుల్లో మొదటి 9 మంది ప్రధాన నాయకులు అనగా క్యాబినెట్ మంత్రులు, మిగిలిన వారు ఉపనాయకులు, డిప్యూటీ మంత్రులు. వీరిని బట్టి ఈ సంవత్సరం కాలంలో భారతదేశంలోని ప్రజల మనోవృత్తులు, గణనములు, శుభఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇక కాగా మంత్రి, సేన, శస్క, ధాన్య, ఆరోగ్య, మేఘ, నిరాశ బదులు పరిశీలించగా పంటలు బాగా పండుతాయట. వీటి సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతిని, నీరసాధిపతులను పరిశీలిస్తే పంటలు బాగా పండుతాయని చెప్తున్నారు ఈ వర్షలగ్నము జగలగ్నాలను పరిశీలించిన తర్వాత. అలాగే వర్షాలు సమతుల్యంగా సమృద్ధిగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంటుందట. ఇత్యాది అంశములను పునాదిగా పెట్టుకుని వర్షలగ్న జగలగ్నంలో విచారణ చేయగా ఈ సంవత్సరము 9 మంది ప్రధాన నాయకులు, 4 శుభులు, 21 మంది ఉపనాయకుల్లో 9 మందికి శుభత్వం లభించింది. కాగా ప్రధానంగా ఈ సంవత్సరము ప్రజలు యొక్క నాయకులు యొక్క మనోవృత్తులు, సమర్థతలు కొంత మంచి వైపు మొగ్గు చూపుతున్నాను. మొత్తం మీద ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వము, అధిపతులందరూ కూడా ఎవరికి వారు ఎదుటివారి మీద ఆధిపత్యం చెలాయించాలే మనస్తత్వం కలిగి ఉంటారట. అలాగే ఎవరికి వారు మొండికెత్తి భీష్మించుకొని కూర్చుండి ధోరణి కూడా కనిపిస్తుంటుంది. కాగా రాజైన గ్రహరాజు రవికి మంత్రిత్వం చంద్రుడికి రావడం సహజంగా ఇద్దరూ మిత్రులు కావడం వల్ల మొత్తం మీద ప్రజలు, ప్రభుత్వము, అధిపతులు అందరూ కూడా పరస్పరము సహాయ సహకారాలు చేసుకుంటూ ఉంటారట. అన్ని రంగాల్లో ఆర్థిక వ్యూహాల్లో పరస్పర సమన్వయం, మంచి ప్రణాళికలు వెలువడతాయి. సేనాధిపతి యొక్క స్వాభావిక మందతనం చేత సమాజంలో చోరులు అంటే అతని యొక్క మెత్తని స్వభావం చేత సమాజంలో చోరులు, అతివాద, తీవ్రవాద ధోరణులు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మెత్తని వాడైతే మెత్తుతూ ఉంటారు కదా, అలాగా రాజు రవి అగుట వలన వాటిని అణచివేయటకు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాజు ఏమో చాలా హై డిసిప్లిన్, చంద్రుడేమో మెత్తటివాడు, మాతృతత్వం, మనస్తత్వం కలిగింది, చాలా సుకుమారమైన మనసు కలవాడు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన విషయంలో నాయకులు రాష్ట్రాభివృద్ధికై కృషి చేస్తారు. కానీ వారి సహచర ప్రధాన నాయకులు సహకారం లభించక రాష్ట్రాభివృద్ధికి పనులు మందగతిన పడి ప్రజలు ఇబ్బందులు పడతారట. అలాగే తరచూ జాతీయ స్థాయి విపత్తులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయన్న. కాగా ప్రజలు సామాన్య స్థితిగతులు కొంతమేరకు బాగానే ఉంటాయట.
మానసిక శాంతి మాత్రం తక్కువగా ఉంటుంది ప్రజల్లో. ఇక కుటుంబ స్థానాన్ని పరిశీలిస్తే ద్వితీయ స్థానాన్ని పరిశీలించగా నిత్యావసరాల నిర్వహణ ప్రజలకు గతం కంటే కూడా కొంత ఎక్కువ భారం అయినప్పటికీ వారి సామాన్య స్థితిగతులు వృద్ధి చెందుతాయి. ఖర్చులు పెరుగుతాయి, దాంతోపాటు వారి స్టేటస్ కూడా పెరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. తరచూ అకాల విపత్తులు, ఊహించని ప్రమాదాలు సామాన్య ప్రజానికానికి ఇక్కట్లు పాలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానము సింహరంగానికి 2వ స్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత సామస్య ధోరణి ఉంటుంది. నిస్పృహ ధోరణులు పొడుచుకొచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రజలకు సకాలంలో వైద్య సాయం అందక ఇబ్బందులు పడతారట. బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వము ఖాతాదారులకు కొంత మేలు కలిగిస్తుంటారు. ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకు పోటీతత్వం ఉండడం వల్ల ఇంట్రెస్ట్ పెరగడము, డిపాజిట్ల మీద దాని వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అన్నమాట. ఇక 3వ స్థానాన్ని పరిశీలిస్తే తృతీయ స్థానాన్ని పరిశీలించగా రాష్ట్ర రవాణా రంగం చాలా క్లిష్ట సమస్యలను అధిగమించి పలు ఆకర్షణీయ ప్రజోపకరమైన పథకాలను ప్రజలకు ఇస్తారట. కొత్త పథకాలు ఇచ్చి వాళ్ళను అట్రాక్ట్ చేస్తారు ప్రజలను. పత్రికా సమాచార రంగాల్లో వినూతమైన సంస్కరణలతో ప్రతిభకు తగిన ఫలితాలు లభిస్తుందట. ప్రగతి కనిపిస్తుంటుంది పత్రికా రంగంలో. చతుర్థ స్థానం పరిశీలించగా రియల్ ఎస్టేట్ రంగం ఈ పోయిన సంవత్సరం కన్నా కూడా మెరుగ్గా అభివృద్ధి చెందుతుంది. విద్యారంగంలో విద్యార్థులు మంచి ప్రతిభతో జాతీయ స్థాయిలో నిలబడతారు. నేషనల్ ఇంటర్నేషనల్ చదువులకు ర్యాంకులు సంపాదించుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో ప్రకృతి పరమైన ఈతిబాధలు పెరిగి ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులకు కొంత మేలు చేసేదిగా గోచరిస్తున్నది. ఏవైనా తుఫాన్లు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళని కాపాడుతుంది అన్నమాట ఈ సంవత్సరం. 5వ స్థానాన్ని పరిశీలించగా శిశు సంక్షేమ, సంగీత, సాహిత్య, పరిశోధన రంగాల్లో 7 ప్రభుత్వేతర సహకారం ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక 6వ స్థానం పరిశీలించగా రాష్ట్రంలో ప్రజలకు అనారోగ్య, అంటువ్యాధులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రజారక్షణ విషయంలో ప్రభుత్వం కొంతమేర విఫలమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి. అలాగే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కంటే అనారోగ్యమైన పోటీనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక 7వ స్థానాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి. కాగా రాష్ట్ర వాణిజ్య వ్యవహారాలు మాత్రం కొంత అభివృద్ధిలో సాగుతుంది. రాష్ట్రాలకు విదేశీ వాణిజ్యం పర్వాలేదన్నట్టుగా ఉంటుందట. అలాగే రాష్ట్రంలో ఆదర్శ వివాహ వ్యవస్థలు బలహీనపడతాయట. ప్రేమ వివాహాలు పెరుగుతాయి ఈ సంవత్సరము. కుటుంబ విలువలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది, అప్రాధాన్యంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. 8వ స్థానాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారులు మధ్య ఘర్షణలు, ఆర్థిక మోసాలు ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రహస్య ఒప్పందాలతో చేసుకున్నవి కొన్ని రహస్యమైన పనులు చేయడం వల్ల, ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేయడం వల్ల ప్రభుత్వం కొంత అప్రతిష్టపాలు కావాల్సి వస్తుంటుంది. అలాగే విచిత్రమైన అంటువ్యాధులు ప్రబలటం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడతారట. వాటి నియంత్రణ విషయాల్లో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమవుతుందట. కరువు కాటకాలలో జనజీవనం కూడా కొంత ఇబ్బందులు పాలే సూచనలు కనబడుతున్నాయి. ఇక 9వ స్థానాన్ని పరిశీలిస్తే వైజ్ఞానిక పరిశోధన విషయాల్లో రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో అందుకుంటారు. తన గౌరవం నిలబెట్టుకోవడానికి న్యాయ వ్యవస్థ కూడా విజయవంతంగా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది అన్నమాట, నిజాయితీగా తన పేరు నిలబెట్టుకోవడానికి. అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు విశేష క్రిస్తవ మత సంబంధ ఆధ్యాత్మిక విషయాలు రెండును కూడా ఇటు ప్రజల్లోనూ అటు పాలకుల్లోనూ బాగా పెరిగే లక్షణాలు కనిపిస్తున్నాయి. 10వ స్థానాన్ని పరిశీలిస్తే ప్రభుత్వము సమర్థతతో చట్టవిరుద్ధమైన పనులు కొంతమేర నియంత్రించబడతాయి. అంటే ఈ యాంటీ కరప్షన్ కానీ, టెర్రరిజం కానీ ఏమైనా ఉంటే వాటిని అడగదొక్కుతారన్నమాట. కాగా పరస్పర సుహృద్భావన ధోరణితో పెరగడం వల్ల ప్రభుత్వ సంస్థలు కూడా అభివృద్ధి పథంలో సాగుతాయి. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కూడా బాగా వృద్ధిలోకి వస్తాయని చెప్తున్నాడు. ఏకాదశ స్థానమును పరిశీలిస్తే ప్రభుత్వం సమయోచిత
పోషకాలు రైతుల సమయానుకూల కృషి శ్రద్ధల వల్ల గ్రామీణ వ్యవసాయ రంగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయట. అలాగే ఆహార ధాన్య విషయంలో కూడా ప్రోత్సాహక మార్పులు చోటు చేసుకుంటాయి. కాగా వివిధ రంగాల ద్వారా ప్రభుత్వంకు రావాల్సిన ఆదాయం కొంత మేర పెరిగే సూచన. దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరుగుతుందట కొంత. ఇక 12వ రాశి ద్వాదశ రాశిని పరిశీలిస్తే రాష్ట్రంలో ఆరోగ్య పథకాల వంటి ప్రయోజక పనులు ప్రభుత్వ వైఫల్యంతో తీవ్ర అంతరాయాలు నష్టాలు ఏర్పడి సామాన్య జనానికి అవి అంతని ద్రాక్ష పళ్ళ వలె సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయన్నాడు. కాగా ప్రభుత్వం అట్టి వారిని అదుపు చేయడంలో కొంత మేరకు విజయం సాధించే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, మందులు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళ ప్రజలకు దొరకకుండా దాచిపెట్టే సీక్రెట్గా దాచిపెట్టే వాళ్ళని కొంత కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇక జగల్లగ్నంను బట్టి పరిశీలించగా కేంద్రంలో రాజకీయ సమీకరణలు కొంత మార్పులకు లోనవుతాయి. సుస్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్న రాజకీయ వ్యవహారాలు అంతర్గత ఆధిపత్యాల వల్ల వ్యవస్థ కొంత దెబ్బతిని ప్రజలకు ఉపయోగకరమైన విధానాలను అమలు చేయడంలో చేసిన వాగ్దానములను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం కొంత మేర మాత్రమే సఫలమవుతున్నారు. అన్ని విషయాల్లో సక్సెస్ కాదు, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే కేంద్రంలోని పాలకులు సమర్థవంతంగా వివరించడం అంతర్జాతీయంగా మనకు రావాల్సిన ఖ్యాతి రాకుండా పోతుందట. రెండో స్థానాన్ని పరిశీలిస్తే దేశ ఆర్థిక విధానంలో చాలా మార్పులు తెస్తారట. అలాగే విదేశీ రుణం సకాలంలో అందుకోగలుగుతుంది భారతదేశం. అంతర్జాతీయ స్నేహ సంబంధాల విషయంలో విజయం సాధిస్తారు. తృతీయ స్థానం పరిశీలిస్తే ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు ఊహించని స్థాయిలో వృద్ధి చెందినప్పటికీ మన దేశానికి పెద్దగా మేలు జరిగే అవకాశం లేదట. అలాగే జాతీయ రహదారులు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతాయి. చతుర్థ స్థానం పరిశీలించగా కేంద్ర ప్రభుత్వము విద్యారంగంలో ప్రగతి గోచరిస్తుంది. కాగా విద్యార్థి సంఘములలో కుటిల రాజకీయములు ఇబ్బందులు కలిగిస్తాయి. సమర్థులైన వైజ్ఞానికులు, వైద్యులు ఆయా రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తగిన కృషి సలిపి భూగర్భ వనరులను, ఖనిజాలను వెలికి తీయడంలో నూతన విజయాలు సాధిస్తారన్నమాట. వ్యవసాయ రంగంలో రైతులు వ్యాపార పంటలపై ఆసక్తి పెరిగి ఆహార ధాన్యాలు, పశుగ్రాసాలను నిర్లక్ష్యం చేస్తే సూచనలు వస్తాయి. అంటే కమర్షియల్ పంటలు బాగా పండిస్తారు, వరి అవి పండించడంలో తగ్గిపోతుంది, నిర్లక్ష్యం చేస్తారు. పాడి పంటలు కూడా నిర్లక్ష్యం చేస్తారన్నమాట. ప్రభుత్వం నుండి వారికి మద్దతు ధరలు లభించకపోవడం వల్ల ఇలాంటి జరగడానికి అవకాశాలు లేని చెప్తున్నాడు ఇక్కడ. పొగాకు వంటి ఆరోగ్య భంగకరమైన వంటి పంటలను కూడా పెంచాలనే ఆలోచన వ్యవసాయదారుల్లో పెరుగుతుంది. ఇక పంచమ స్థానం పరిశీలిస్తే ప్రభుత్వ ప్రోత్సాహంతో సంగీత, సాహిత్య, కళారంగాల్లో మన దేశ కళాకారులు, పరిశోధనలు సంస్థలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారట. అలాగే అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తారు. మన దేశ దౌత్యాధికారులు అత్యున్నత పనితీరు, వాళ్ళకి మంచి పేరు ప్రశ్నలు వస్తాయి. మంచి సరైన సమయంలో దౌత్యాధికారులు బాగా పనిచేసి ఇతర దేశాలతో సమన్వయం చేయడం వల్ల. షష్ఠ స్థానమును పరిశీలించగా పాలనా యంత్రాంగం సమర్థతతో శత్రు దేశముల తాకిడిని, ఉగ్రవాదుల తాటిని అణచడం వల్ల మన దేశ ఖ్యాతి అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంటుంది. సప్తమ స్థానాన్ని పరిశీలిస్తే విదేశాలతో అనుకూల సంబంధాలు మెరుగుపడతాయట. అష్టమ స్థానాన్ని పరిశీలించగా స్పెక్యులేషన్ వ్యవహారాలు, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ఆర్థిక వ్యవహారాలు మాంద్యం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకసారి లాభాలు లేకుండా నష్టాల్లో నడిచే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకరమైన ప్రణాళికలతో దాన్ని కట్టడి చేయడంలో సఫలమవుతారట. ఇక నవమస్థానాన్ని పరిశీలించగా ఆధ్యాత్మిక గురువులైన నైతిక విలువలను, ఆధ్యాత్మిక విలువలను పెంచడంలో ఈ 7 కృషి చేస్తారట. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. న్యాయశాఖ విప్లవాత్మకమైన సంస్కరణలతో జాతీయ ప్రాముఖ్యమును గల తీర్పులు కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని క్లిష్ట వ్యవహారాల్లో న్యాయస్థానం చురుకుగా వ్యవహరిస్తుందట. నౌకా వ్యాపార రంగం ఈ 7 కూడా మంచి ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది, ప్రోగ్రెస్. ఇక దశమ స్థానాన్ని పరిశీలిస్తగా పారిశ్రామిక రంగంలోనూ, భారీ పరిశ్రమల రంగంలోనూ కూడా మంచి పురోగతి ఎక్కువగానే కనిపిస్తుందట. అలాగే యజమాన్య కార్మిక సంబంధాలు మొత్తం మీద తృప్తికరంగా ఉంటాయట. స్ట్రైకులు అవి ఏం లేకుండా వాళ్ళు మేనేజ్మెంట్
అంత కార్మికులు బాగుంటారు. ఇక ఏకాదశ స్థానాన్ని పరిశీలిస్తే దేశంలో నిరుద్యోగ తీవ్రత కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈసారి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం వివిధ కొత్త ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే వ్యాపార రంగంలో లాభాలు పొందుతున్నట్లు పైకి కనిపించున్నను తగిన రక్షణ చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ద్వాదశ స్థానాన్ని పరిశీలిస్తే రాజకీయ సాంఘిక ఒత్తిళ్ల తీవ్రత ఉన్నను వారిని నియంత్రించే విషయంలో దేశ ప్రయోజనాలను శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అంతరంగిక రక్షణ విభాగాలు విశేషమైన కృషితో విజయాలు సాధిస్తాయట రక్షణ విషయాల్లో బార్డర్లలో ఉండి. ఇక మొత్తం మీద ఈ సంవత్సరము రాజకీయ ఆర్థిక సుస్థిరతలో కొంత ప్రగతి కనిపిస్తుంది. ప్రజలు నాయకులు తమ ఆధ్యాత్మిక దృష్టిని మరింత పెంచుకొని ఆధ్యాత్మిక దృష్టితో విశేషంగా శివకేశవోపాసన చేసి స్వామి అనుగ్రహం చే ప్రగతిని సన్మంగళం పొందాలని కోరుతూ ఇక్కడ ముగించడం జరిగింది. ఇవి వర్ష జగల్లగ్న ఫలితాలు. షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి విపత్తులు, ఆకస్మిక వాతావరణ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు పెరుగుతారు. ప్రజల మధ్య ద్వేషభావం ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు నమ్మరు. మనుషుల మధ్య సఖ్యత లోపిస్తుంది. వివాహాలు చేసుకునే వాళ్ళు తగ్గిపోతారు. విడిపోయేవారు అధికంగా ఉంటారు. విడాకుల కేసులు కోర్టులో ఎక్కువైపోతాయి. దేశాంతర వాసం చేయవారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. అంటే ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోవాలని ఎక్కువగా ఉంటారు. నగరవాసులు ముఖ్యంగా నగరవాసులు అనేక కష్టాలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎర్రటి నేలలు బాగా పడను. ఎర్రటి ధాన్యం గిరాకీ ఎల్లప్పుడూ ఉంటుంది. రైతులు ఉపాధి మార్గంలో మార్చుకుంటారు. కమర్షియల్ క్రాప్స్ వేస్తారు. వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గుతుంది. పంటల దిగుబడి తగ్గును. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, విద్యుత్ ధరలు పెరుగుతాయి. బంగారం ధర పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం మధ్యస్థంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభమైన 3 నెలల పాటు రాష్ట్ర దేశ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. ఇబ్బందికర సమయమే. షష్టగ్రహ కూటమి వల్ల ఈ సంవత్సరము ప్రకృతి విపత్తులు, అనారోగ్య సమస్యలు అధికము. దేశారిష్టం యోగంగా చెప్పబడింది. కమ్యూనికేషన్ రక్షణ రంగంపై ప్రభావం చూపుతుంది ఈ షష్టగ్రహ కూటమి. ఈ సంవత్సరం నందు వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. అందున ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఎందు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. టెలికాం మరియు కమ్యూనికేషన్ రంగంలో ఊహించని మార్పులు జరుగుట వల్ల వ్యవస్థ బాగుపడుతుంది. ఇతర దేశాలతో సంబంధ మాధ్యమాల్లో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే దౌత్యాధికారులు కొంత వాళ్ళు ప్రత్యేకించి చేసి దాన్ని మెరుగుపరుస్తారు. దేశ రక్షణ వ్యవస్థ ఊహించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉగాది పండుగ ఆదివారం రోజు వచ్చింది 30/3/25. మకర సంక్రమణ ఈరోజు. ఈ సంవత్సరము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14 జనవరి 2026 తేదీ బుధవారం రాత్రి 9:11 అనురాధ నక్షత్రము హృద్యోగము కౌలకరణలో రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి సాయంత్రం రాత్రి 9:11 ప్రవేశిస్తాడు. కాబట్టి 15వ తారీఖే మనకు సంక్రమణ కింద తీసుకుంటాము. మకర సంక్రమణ 14 రాత్రి అయింది కనుక పూర్వ భాగమున కాన మరుసటి రోజు ఉదయం 15వ తేదీ మకర సంక్రాంతి పండుగగా నిర్ణయం చేయబడింది ధర్మశాస్త్ర సమ్మతంగా. మరి శిష్టాచార సంపన్నమై ఉన్నది. కావున ఉత్తరాయణము 15 జనవరి 2026 నుంచి ప్రారంభమవుతుంది. దక్షిణాయనము 17 ఆగస్టు 2025 ప్రారంభమవుతుంది. సరస్వతి నది పుష్కరాలుతాయి ఈ సంవత్సరం. ఇవి 15 మే 2025 గురువు వృషభ రాశిలో ప్రవేశించడం నుంచి 15/5/25 నుంచి 12 రోజుల పాటు ఈ సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు కదా, మారినప్పుడల్లా పుష్కరాలు వస్తాయన్నమాట. అవి 12 రోజులు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దానివల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి 15 నుంచి 12 రోజుల పాటు. ఇక మౌఢ్యమి నిర్ణయాన్ని పరిశీలిస్తే మౌఢ్యమి గ్రహములు రవితో కలిసి ఉండడాన్ని మౌఢ్యం అంటారు. అస్తంగత్వం అని దీన్ని అంటారు. ఈ మౌఢ్యమి లేక మూఢమి కూడా అంటారు. దీన్ని గ్రహములు మౌఢ్యం వచ్చినప్పుడు కళత్రకారకుడు, సుఖకారకుడు శుక్రుడు, అట్లాగే భాగ్యకారకుడు, సంతానకారకుడు అయిన గురు శుక్రులు శుభగ్రహాలు. కాబట్టి అందువల్ల ఈ 2 గ్రహాలు రవితో కలిసి ఉంటే సమయాన్ని మౌఢమి లేదా మూఢమి అని అంటారు. ఈ మౌఢ్యం సమయంలో శుభకార్యాలు ఏమి చేయరు. ఈ మౌఢ్యంలో చేయగలిగిన కార్యాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. సమస్తమైన శాంతులు, అభిషేకాలు, వ్రతములు, సీమంతము, ఋతుకర్మ, నామకరణాదులు, నూతన
వస్త్రధారణ, గంగా గోదావరి వగైరా యాత్రలు, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాల కర్మలు చేయవచ్చు. ఇవి మాత్రమే, శుభకార్యాలు మాత్రం చేయరు. చేయకూడని పనులు ఏంటంటే ముఖ్యంగా శుభకార్యాలు, దక్షిణాయన పుణ్యకాల కర్మలు మాత్రం చేయవచ్చు. ఇక్కడ మౌఢ్యంలో గురువు కానీ శుక్రుడు కానీ అస్తమించినప్పుడు అనగా గురు శుక్ర మౌఢ్యములు కూప తటాపక యాగ దేవతా ప్రతిష్ట ఆరామ ఉపనయన నూతన గృహ ఆరంభము ప్రవేశాలు విద్యారంభము కర్ణభేద కేశఖండన మంత్రానుష్ఠ పట్టాభిషేక వేదవ్రత జాతక కర్మాది శిష్ట సంస్కార సన్యాస గ్రహణ సన్యాస దీక్ష కూడా అగ్ని స్వీకార వివాహ శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అన్నమాట ఇవన్నీ. ఇక శుక్రమౌఢ్యమి తేదీలు 18/3 ఈ సమయం చెప్తున్నాను కూడా. శుక్రమౌఢ్యమి 18/3/2025 నుంచి 29/3/2025 ఉగాది కంటే ముందే అయిపోతుంది. ఇక తిరిగి మళ్ళీ 30 నవంబర్ 2025 నుండి 14/2/2026 వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ కాలంలో శుభకార్యాలు నిశ్చితము. ఈ విశ్వాస సంవత్సరంలో గురుమౌఢ్యం కూడా 10 జూన్ 2025 నుండి 8/7/2025 వరకు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది గురుమౌఢ్యమి. ఈ సమయంలో కూడా ఏ శుభకార్యాలు చేరుపని చెప్పినవి. ఇక కర్తరి గురించి తెలుసుకుందాం. చిన్న కర్తరి, డొల్లు కర్తరి అని కూడా ఉంటుంది. కర్తరిని 4 మే 2025 నుంచి 28 వరకు ఉంటుంది, మే వరకు ఉంటుంది సుమారుగా. వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:40 డొల్లు కర్తరి ప్రారంభం అవుతుంది. డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరి, ఇది పెద్ద దోషమైంది కాదు. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారము రాత్రి 1:25 నిజకర్తరి త్యాగం అంటే విడిచిపెడుతున్నాడ ముగింపు. ఇక అనగా 4 మే 2025 నుండి 28 మే 2025 వరకు కర్తరి ఉంటుంది. ఈ కర్తరి టైంలో ఇల్లు కట్టడం కానీ కొన్ని చేయకూడదు, అవి చెప్తారు ఇప్పుడు. కర్తరిలో చేయకూడని పనులు ఏంటంటే, కర్తరి అంటే ఛేదించడము, అమరకోశం తెలుపుతుంది. దీన్ని కత్తెర అని జానపదులు అంటారు. ఇది శుభాన్ని ఖండించేది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అన్నమాట. డొల్లు కర్తరి సూర్యుడు భరణి 3-4 పాదాల్లో సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అంటారు. ఇది పెద్ద దోషమైంది కాదు. సూర్యుడు భరణి 3వ పాదం ప్రవేశించినప్పుడు డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది కాబట్టి చిన్న కర్తరి అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం ప్రవేశ దినమే నిజకర్తరి ప్రారంభమవుతుంది. అగ్నికర్తరి అని కూడా అంటారు దీన్ని. ఈ అగ్నికర్తరి సూర్యుడు కృత్తిక 4 పాదాలు, కృత్తికలోని 1, 2, 3, 4 పాదాలు ప్లస్ రోహిణి 1వ పాదంలో సంచరించే కాలంలో ఉంటుందన్నమాట ఈ అగ్నికర్తరి. సూర్యుడు రోహిణి 2వ పాదంలో ప్రవేశించినప్పుడు కర్తరి ముగుస్తుంది, అయిపోతుంది. సాధారణంగా మే 4వ తేదీన డొల్లు కర్తరి, 11వ తేదీన నిజకర్తరి ప్రారంభం అవుతుంటాయి. మే నెల 28వ తేదీన కర్తరి అయిపోతుంది. కర్తరి ప్రవేశ త్యాగాలు ప్రతి పంచాంగం తెలుపబడతాయి. కర్తరిని వాస్తుకర్తరి అని కూడా అంటారు. ఈ కర్తరిలో ఎలాంటి పనులు చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. కర్తరి యందు ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, యజ్ఞ యాగాదులు, అలాగే మండపాలు కట్టుట మొదలైన కార్యక్రమాలు చేయొచ్చు. ఇక కర్తరిలో చేయకూడని కార్యాలు ఏంటంటే, చెట్లు నరకడం మెయిన్గా, విత్తనాలు వేయడం, వ్యవసాయం పనులు చేయకూడదు, కొత్త వ్యవసాయం ఆరంభించకూడదు, కొత్త గ్రామాలు కట్టకూడదు, గృహ నిర్మాణాలు చేయకూడదు, చెరువులు బావులు తవ్వుట, తోటలు వేయట, కొత్త వాహనాలు ఎక్కుట, అంటే కొత్త వాహనాలు కొనడము నడిపేయడం చేయకూడదు అన్నమాట. గృహ ప్రవేశాలు మాత్రం చేయొచ్చు కానీ గృహ నిర్మాణం ప్రారంభం మాత్రం చేయకూడదు ఈరోజు. ఇవి కర్తరిలో చేయకూడని పనులు, చేసే పనులు. విశ్వాస నవశాస్త్రంలో ఏంటంటే గ్రహణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. రాష్ట్ర రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము 7/9/2025 సెప్టెంబర్ ఆదివారం రోజు రాత్రి చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో గ్రహణం పట్టును కావున ఈ రాశి వారు చూడరాదు. 2వ చంద్రగ్రహణము 3 మార్చి 2026 మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడుతుంది. 3 మార్చి 2026 పాల్గొన పూర్ణిమ మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది కేతుగ్రస్తము గ్రస్తోదయము చంద్రగ్రహణము. ఇది సంపూర్ణ గ్రహణమైన సాయంత్రం 6:20కి చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. కాబట్టి చాలా తక్కువ టైం అన్నమాట. మధ్యాహ్నం 3:20కి గ్రహణం స్పర్శ కలుగుతుంది. తదుపరి 4:30 సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. యాక్చువల్గా సాయంత్రం 5:32 గ్రహణం పూర్తిగా అయిపోతుంది. కాబట్టి ఇది మనకు కనిపించదు ఈ భారతదేశంలో. చంద్రుడు క్షితిజంపైకి వచ్చేసరికి పాక్షిక గ్రహణం విడిచేటప్పుడు మాత్రం కొద్దిగా కనిపిస్తుంది. పుబ్బ నక్షత్రం
ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి సింహరాశిలో వారు మొదటిసారి సింహరాశి వారు మరుసటి రోజు యథావిధిగా శంతగ్రహణ శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూర్వపల్లి నక్షత్రము శివరాశిలో ఉంటుంది. ఈ నక్షత్ర వారు గ్రహణం మరుసటి రోజు శాంతులు చేయించుకుంటే మంచిది. గ్రహణ స్పర్శ కనబడదు. ఈశాన్య దిక్కులో మోక్షం కనిపించును. స్వల్ప గ్రహణం ఇది. గ్రహణ స్పర్శకాలము ఇచ్చారు కదా, చెప్పారు కదా, 3:20 పూర్తిగా కనిపించే టైంలో అవుతుందన్నమాట. గ్రహణం సాయంత్రం కాలం 6:25. గ్రహణ మోక్షకాలం 6:47 అప్పటికి అయిపోతుంది. ఇక 3 మార్చి 3:26 మంగళవారం రోజున కేతుగ్రహణం ఏర్పడుతుంది. పై కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సింహరాశిలో గ్రహణం పడుతుంది. కావున ఈ రాశి వారు గ్రహణాన్ని చూడకూడదు. స్పర్శకాలం మధ్యాహ్నం 3:19. మోక్షకాలము సాయంత్రం 6:46. శుభ ఫలితాలు ఉండే రాశులు ఏమంటే తులా, వృశ్చికము, మిథునము, మీనం రాశులకు బాగుంటుంది. అశుభ ఫలితాలు ఇచ్చే రాశులు సింహము, కన్యా, వృషభము, మకరము. మిశ్రమ ఫలితాలు ఇచ్చే రాశులు మేషము, కుంభము, ధనుస్సు, కర్కాటము. ఇవి మీరు ఎవరైనా జ్యోతిష్కుడిని కలిసి తెలుసుకొని దాని ప్రకారం మీరు శాంతులు చేసుకుంటే మంచిది. ఎవరికైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో జపాలు చేసుకోవాలి. నక్షత్రాల వారీగా సంవత్సర ఫలాలు చూద్దాం ఇప్పుడు. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ వాళ్ళకు వరదలాభం ఉంటుంది ఈ సంవత్సరము. నక్షత్రాలకు భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకు మనస్తాపం ఉంటుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట వాళ్లకు రాజ్యపూజము మంచి బాగుంటుంది ఈరోజు ఈ సంవత్సరము. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం వాళ్లకు యుద్ధ భయం ఉంటుంది. మానసిక భయము, డిప్రెషన్ లాంటివి ఉంటాయి. మృగశిర, ఉత్తర, మూల, శత్రుభయం కూడా వాళ్ళకు. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాషాఢ వాళ్ళకు అలంకార ప్రాప్తి అంటే అన్ని లగ్జరీ వస్తువులు కొనడము, మంచి మంచి వస్తువులు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట వీళ్ళు. ఆరుద్ర, హస్త, పునర్వసు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఆరుద్ర, హస్త, పునర్వసు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్ర ఉత్తరాభాద్ర వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలకు ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా బాగుంటుందని చెప్పవచ్చు. ఇవి ఇక ఈ విశ్వావసరామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యామరాల గురించి తెలుసుకుందాం. కందాయ ఫలాలు చెప్పేటప్పుడు దీనికి సపరేట్ వీడియో చేస్తున్నాను కాబట్టి కందాయ ఫలాలు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే దానికి సపరేట్ వీడియో చేసి ఒక్కొక్క నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు ఎట్లుంటాయో తెలుపుతున్నాను. ఇక మీకు ఇక్కడ రాజభుజ అవమానాల గురించి వివరిస్తాను. ఆదాయము, వ్యయము, రాజ్యభుజ అవమానం. మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభుజం 5, అవమానం 7. అలాగే వృషభ రాశికి 11 ఆదాయం ఉంది. అంటే మేషరాశి వాళ్ళకి 14 వ్యయం ఉందంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఈ సంవత్సరం కొద్దిగా గురుబలం లేదు, శనిబలం లేదు కాబట్టి ఒక రాహుబలం మాత్రమే ఉంది. శని, గురు, కేతువుల ముగ్గురు బలం లేదు మేషరాశి వారికి కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఇక వృషభ రాశి వారికి రాజ్యభుజ అవమానం సుమారుగా సంఘంలో గౌరవపరుషులు బాగానే ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజ్యభుజము, 3 అవమానం. అంటే అవమానాలు ఎక్కువ ఉంటాయి, చెదిరింపులు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళకి ఆదాయం బాగుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద ఒక విషయం చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా వృషభ రాశికి ఉన్నంత అద్భుతమైన ఫలితాలు వృషభ రాశికి, ముఖ్యంగా తులారాశికి, ఈ 2 రాశులకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. తులారాశికి కూడా 3 శని ఒక రాహు మాత్రం బాగాలేడు. శని భగవాడు 6 ఉన్నాడు. భాగ్యంలో గురువు, శని గురువులకు బలం చాలా బాగుంది. కేతు బలం బాగుంది, ముగ్గురు. కాబట్టి అట్లాగా వృషభ రాశికి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరము. మంచి లాభదాయకము. అన్ని రకాల విషయాల్లో వివాహాలు, సంతానము, ఉద్యోగాలు పర్మనెంట్ కావడం ఇలాంటివన్నీ ఇవన్నీ ఏ రకమైన ఈ వీడియో సపరేట్ చేశాను. ఒక్కొక్క రాశి గురించి అవి చూడండి, మీకు తెలుస్తాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే మిథున రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. జన్మ గురువు అయినప్పటికీ కూడా దశమస్థానాల్లో శని కొంత ఇబ్బంది, భాగ్యస్థానాల్లో రాహు ఇబ్బంది, 3 కేతు కొంత పర్వాలేదు. అయినప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి ఆదాయం బాగుంది, సంపాదన బాగుంటుంది, ఖర్చులు తక్కువ. అంటే రాజభుజ అవమానాలు సమానంగా 4, 3 ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది లేదు. మిథున రాశి వారికి కూడా కొంత మిక్స్డ్ ఫలితాలే ఉంటాయి. కర్కాటక రాశి వారికి కూడా ఆదాయం బాగుంది, ఏం తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. రాజ్యభుజ అవమానాలు 4, 3 అంటే పెద్దగా గౌరవ పరీక్షలు, అవమానాలు ఎక్కువ. కానీ ఒక విషయంలో సంతోషపడాల్సింది కర్కాటక రాశి వాళ్ళు అయితే అష్టమశయ దోషం తొలగిపోయింది ఈ సంవత్సరం.
అష్టమ శని దోషం తొలగింది, కానీ అష్టమ రాహు దోషం వచ్చింది. కానీ అష్టమ శని దోషము కంత బాధించినంతగా అష్టమ రాహు దోషం బాధించదు. అంతవరకు వీళ్ళు ఒక రకంగా సంతోషపడాలా దుఃఖపడాలా అనే దానికి వాళ్ళే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళ నియమావళి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఆలోచిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, ఆన్లైన్ గేమ్స్ ఆడడము, బెట్టింగ్లు కొట్టడము, దురలవాట్లకు అలవాటు కావడము, చెడు స్నేహాలు చేయడం లాంటివి మానుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, యంగ్ కపుల్స్ కానీ ఎవరే కానీ. కాబట్టి అష్టమశయ దోషం తొలగిపోయినా కూడా భాగ్యశని కూడా ఇబ్బంది కలిగిస్తాడు, పర్వాలేదు. అలాగే కర్కాటకానికి ఏ స్థానంలో గురువు కాబట్టి తీర్థయాత్రల మీద మంచి ఆధ్యాత్మిక కార్యాలు డబ్బు బాగా ఖర్చు పెడతారు. దాన ధర్మాలు సంస్థలకు చేస్తుంటారు. ఈ విధంగా గురువు ఏళ్ళలో ఉన్నాడు, అదొకటి. భాగ్యాత్మ ఏళ్ళలో ఉంటే విదేశీ వీళ్ళకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కర్కాటక రాశి వారికి విదేశీ యోగం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది కుటుంబంలో కేతు ఉండడం వల్ల వీళ్ళు మాట్లాడేదో కొంత కంట్రోల్ చేసుకుని మాట్లాడము, షార్ట్ టెంపర్తో వాళ్ళ ఎదుటి వాటి మీద ఎగరడం చేయడం కంట్రోల్ చేసుకుంటడం మంచిది. గణపతి ఆరాయించుకుంటే వీళ్ళకి సరిపోతుంది. గణపతిని, రాహు, దుర్గా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము దీర్ఘకాలిక గ్రహాలైన రాహు, కేతు, శని, గురువులు మార్పుల వల్ల ప్రతి రాశికి కూడా మిక్స్డ్ ఫలితాలే ఉన్నాయి. అన్ని శుభ ఫలితాలే కావు, అన్ని అశుభ ఫలితాలే కావు. శుభ అశుభ ఫలితాలతో చీకటి వెలుగులాగా నడుస్తుంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి విదేశీ అనుభవం కూడా ఉంది. ఇక సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఒక రకంగా అష్టమశయ దోషం వచ్చింది, అయినప్పటికీ గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి లక్ష దోషాలనే తొలగిస్తాడు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వీళ్ళు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతారు. కాబట్టి ఖర్చులు పెట్టేదే జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వస్తువులు కొని డబ్బులు వ్యర్థం చేయకండి. మీకు సంఘంలో గౌరవశలు తక్కువగా ఉంటాయి. సింహం కదా, అందుకొరకు 6 వ్యయం కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన చేదరింపులు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు సప్తమ రాహు దోషం వల్ల దంపతుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లగ్న జన్మలో కేతువు, అది కూడా ఇబ్బందికరమే. గణపతి ఆరాధన చాలా ముఖ్యము. దుర్గా ఆరాధన కూడా ముఖ్యం. లాభంలో గురువు ఒక్కడే చాలా బాగా ఉన్నాడు చెప్పచ్చు. దానివల్ల మీకు ఎన్ని కష్టాలను కూడా అన్నిటి నిలదొక్కుని బయటపడతారు. ఇకపోతే కన్యారాశికి 4-2 కన్యారాశికి కూడా బాగానే ఉందని చెప్పచ్చు. దశమ స్థానంలో గురువు ఫలితాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ సప్తమంలో శని ఇబ్బందికర వాతావరణము, అలాగే ఏ స్థానంలో కేతువు, ఒక రాహు ఒక్కడే వీరికి కొంతవరకు మంచి అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా శని, గురు, కేతువులు ప్రతికూలంగా ఉండడం వల్ల ఇబ్బందులే ఉన్నాయని చెప్పవచ్చు. మీరు కూడా గణపతి ఆరాధన, దుర్గా ఆరాధన చేసుకోవడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం. అలాగే తులారాశి వారికి మాత్రం బాగుంది, చాలా చెప్పవచ్చు. తులారాశి వాళ్ళ భాగ్యాల్లో గురువు ఉన్నాడు, 6 శని, లాభంలో కేతువు. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రాహు అంత ఇబ్బందికర మాత్రం కాదు, కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం వచ్చింది. తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడం కంటే రీసెర్చ్ స్కాలర్స్కు బాగుంటుంది. రీసెర్చ్ చేసే వాళ్లకు, సైంటిస్టులకు, పూజారులకు, వీళ్ళందరికీ కూడా మంత్రశాస్త్రం చదివే వాళ్లకు ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. మెయిన్గా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వాళ్లకు కూడా బాగుంటుంది ఈ సంవత్సరము. అది తులారాశి వారికి ఒక రకంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అవమానాలు తక్కువ ఉంటాయి, అవమానాలు ఎక్కువ ఉంటాయి, గౌరవ ప్రశ్నలు తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు కొంత ప్రాబ్లం. అష్టమ గురువు దోషం ఉన్నంతకాలం 31 మే వరకు కొంత ఇబ్బంది, 15 మే వరకు తర్వాత బాగుంటుంది. లాభంలో కేతు ఉంటున్నాడు. గణపతి కేతు గ్రహం అనుకూలత కూడా చాలా బాగుందని చెప్పవచ్చు వీళ్ళకు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది చెప్పచ్చు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా. అర్ధాష్టమంలో రాహు సంచారం చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. పంచమంలో శని కూడా మానసికంగా డిప్రెషన్లోకి తీసుకెళ్లే ఆలోచన వస్తుంది. అష్టమ రాహు అంటే రాహు, శని, గురువులు అందరూ కూడా మీరు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశికి. సంఘంలో గౌరవ పరీక్షలు బాగుంటాయి, వీరికి అవమానాలు తక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహాలు, శుభకార్యాలు చేయడానికి కానీ, దేనికైనా సరే విద్యార్థులు, పిల్లలు చదువుకోవడానికి, విదేశాలకు వెళ్ళడానికి ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. శని, గురు, రాహుల స్తోత్రాలు జపం చేసుకోవడం కానీ, దుర్గాదేవిని, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం, రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి.
గురువు రావి చెట్టు ప్రక్షాళన చేయడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోండి ప్రతిరోజు. దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి. వృశ్చిక రాశి వారికి. ధనుస్సు రాశి వారికి గురుబలం ఉందని చెప్పొచ్చు, కానీ అర్ధాష్టమ శని దోషం వచ్చింది. దీనివల్ల వీరి ఈ భాగ్యంలో కేతు ఉండడం వల్ల నైరాశ, నిస్పృహలు ఉంటాయి. వీరికి ధైర్యం, సాహసాలు ఎక్కువగా ఉంటాయి. మూడింట్లో రాహు అనుకూలము, అందువల్ల ఇబ్బంది లేకుండా నడిచిపోతుంటుంది. కానీ నోరును అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం మంచిది. మిగతా విషయంలో గురుబలం బాగుంది కాబట్టి లగ్నాధిపతి సప్తమంలో ఉండే ఎదుటి వారితో వ్యవహారం చేసేటప్పుడు మంచిగా ఉంటే వీరికి మంచి లాభం జరుగుతుంటుంది. అనవసర గొడవలకు వెళ్ళకుండా భార్యాభర్తలకు మంచి సంతోషంగా, దంపతులకు మంచి బాగుంటుంది. వివాహాలు జరుగుతాయి. సంతానం కలుగుతుంది ఈ సంవత్సరము. ఈ ధనుసు రాశి వారికి. ఇక మకరానికి వస్తే, మకరానికి ఏలినాటి దోషం పోయింది. ఇక వీడియోలలో చూస్తుంటే చాలా అద్భుతంగా కోటీశ్వరులు అయిపోతారు. రాత్రి ఎవరో స్త్రీ వచ్చి మీకు కోట్లు ఇచ్చిపోతుంది. ఇవన్నీ ఉట్టి మాటలే. మీరు అలాంటి వాటికి మోసపోయి అనవసరంగా నష్టపోవడం తప్ప మీరు ఉన్నంతలో ఉండదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా ఏమీ ఉండదు. ఏలినాటి చనిపోయినంత మాత్రాన్ని మీకు ఏదో వచ్చి కోట్లు వచ్చి పడతాయో లక్షలు వచ్చి పడతాయో అనుకోవడం అంత అపోహం తప్ప ఇంకో ఏం లేదు. ఒక 80 రోజులు మాత్రమే శని భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ సంవత్సరం. ఇప్పటికి కూడా శని భగవాన్ యొక్క ఏలినాటి చనిపోయిందనే భ్రమ నుంచి బయటపడాలి మీ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీరికి వక్రంలో ఉన్నప్పుడు శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, కుంభరాశి చూస్తాడు, కుంభరాశిలో ఉన్నాడు, మకర రాశి మీద ఫలితాలు చూపిస్తాడు. కాబట్టి శనిదోషం పూర్తిగా తొలగాలంటే ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సిందే వీరు. అంతవరకు గురుబలం, ఈ సంవత్సరం గురుబలం కూడా లేదు కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది. అష్టమకేతు దోషం కూడా ఉంది మకర రాశి వారికి. కుటుంబ స్థానంలో రాహు దోషం ఉంది. అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయని చెప్పవచ్చు. ఒక రకంగా వీరికి శని దోషం పోయింది కాబట్టి ఏదో జరిగిపోతుంది, జాక్పాట్లు కొడతారు, నోబెల్ ప్రైజ్ కొడతారు అన్నట్టుగా వీడియోల్లో చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చెప్తే వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు ప్రజలు. కానీ అందరినీ అనవసరం భ్రమలో పెట్టడం అనేది, వాళ్ళ వీడియోలో లైక్స్ వ్యూస్ రావడం కొరకు ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టో వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆ జ్యోతిష్కులు కూడా కొంత బాగుంటుంది. ఎందుకంటే ఈ అవతల వాళ్ళని అపోహ పెట్టి మాత్రాన కర్మ అనేది ఎవరినైనా అనుభవించేస్తుంది. మనం తప్పు కర్మ చేస్తే తప్పు కర్మకు తగ్గ ఫలితం అనుభవించేస్తుంది. జ్యోతిష్కులు కూడా ఇట్లా తప్పు థంబ్నెయిల్స్ పెట్టి చేయడం వల్ల అనవసరంగా ప్రజలను మోసం చేసినట్టే కదా. దాని ప్రకారం ఆ కర్మను వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎవరైనా. కాబట్టి ఉన్న విషయంగా చెప్పడం. ఏలినాటి చనిపోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గవనే ప్రశ్న లేదు. అది ఎంతకాలం తగ్గుతాయి అనేది మీరు ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి. శని ఎన్నిసార్లు వక్రంలో ఉంటాడు, ఎన్నిసార్లు వెనక్కి వస్తాడు, ఎన్నిసార్లు ముందుకు వెళ్తాడు. దానివల్ల ఎన్ని రోజులు మీకు ఒక 80 రోజులు మాత్రమే మీరు కావాలంటే చూసుకోండి. 80 రోజులు మాత్రమే మీకు మంచి రోజులు ఉంటాయి. మిగతా రోజులు అంత ఉండదు. కానీ ఇంతకాలం పడ్డ కష్టాలన్నీ కూడా 7-8 సంవత్సరాలు పడ్డ కష్టాలన్నీ తొలుగుతాయి. మీకు ఇబ్బందులు తొలుగుతాయి. మీరు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. మీకు కాలకాలం పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో సాఫీగా సాగుతాయి. ఎంతవరకు బాగానే ఉంటుంది. ఇకపోతే కుంభరాశికి కూడా ఈ సంవత్సరం 8 ఆదాయం, 14 ఖర్చు ఉంది. 8 ఆదాయం అంటే చాలా తక్కువనే, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీరికి కూడా ఎట్లా ఉందంటే ఒక వెహికల్ యాక్సిడెంట్ కాల్ మీద నుంచి ఒక వ్యక్తి మీద నుంచి పోయింది అనుకోండి, మళ్ళీ వాటి రివర్స్లో వచ్చి వెనక్కి వచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే శని బయటికి వెళ్ళిపోతున్నాడు, రాహు వెనక్కి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు ఉండే ఇబ్బందులు అనేవి తగ్గుతాయనేది భ్రమనే మాత్రమే ఈ సంవత్సరం కూడా. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. శని రాహు కేతువుల గురువులకు చేసే ఒక గురుబలం ఒక్కటి ఉంది. పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు ఉన్నా కూడా కనిపించే వ్యక్తి జాతకంలో గ్రహాలు బలంగా ఉంటే మకర రాశికి కానీ, కుంభరాశికి కానీ, ఎవరికి కానీ, కన్యా రాశికి కానీ ఎవరికైనా సరే ఈ 30% మాత్రమే ఫలితాలు చూపిస్తాయి. మిగతా ఫలితాలని కూడా వ్యక్తిగత జాతకంలో దశలను బట్టి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. అందరూ ఎక్కువగా సంతోషపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇవి మామూలుగా జరిగేవి. అలాగే మీనరాశి వారికి కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని చివరితో స్టార్ట్ అయింది. అలాగే గురుబలం లేదు, అలాగే రాహుబలం లేదు. రాహు జన్మలో నుంచి వ్యయంలోకి వచ్చాడు. కేతువు ఒక్కడే 6 ఉన్నాడు. అదొక్కటే కొంత గణపతి యొక్క అనుకూలత. కేతువు గ్రహం అధిపతి గణపతి కాబట్టి విఘ్నాలు లేకుండా పనులన్నీ సాఫీగా సాగుతాయి. అనారోగ్య విషయం మాత్రం కొంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ముందే మెడికల్ చెకప్ చేయించుకొని ముందే అనారోగ్య సమస్యలను
చూసుకుంటే దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటారు. అనవసరమైన ఖర్చులు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేస్తే మీకు చేతికి రావు. కాబట్టి శని ఏ అధిపతి లాభాధిపతే కాబట్టి ఉన్నాడు. కాబట్టి మీకు ధర విషయాల్లో కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంటుంది. కావాల్సినంత సోర్స్ ఫుల్గా డబ్బు రాదు. కాబట్టి అన్ని విషయాల్లోనూ చివరి దశలో ఉంటుంది. కాబట్టి శని చెడు చేయకపోయినా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్తారు. కాబట్టి చెడు కాకపోయినా కొంత ఇబ్బందికర వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుబలం కూడా లేదు కాబట్టి అన్ని రకాల గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మేరాశికి 5 వ్యయము 5 ఖర్చు. కాబట్టి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. సంఘంలో గౌరవ ప్రశ్నలు బాగుంటాయి, అవమానాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. శనికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడము, దుర్గా సప్తశులకు పారాయణ చేసుకోవడము. చరిత్రలో గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మేరాశి వారికి విద్యార్థులకు చదువుకున్న వారికి తల్లికి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు మంచి చదువులో వృద్ధి చెందుతారు. విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఇవన్నీ కొన్ని కేటగిరీస్ వారికి బాగుంటుంది. ఈ రకంగా ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పడానికి చెప్పొచ్చు. ఈ రకంగా ఈ సంవత్సరం సంవత్సరంలోని ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. కందాయ ఫలితాల గురించి నేను మళ్ళీ మీకు సపరేట్ వీడియో చేస్తాను. దాని గురించి శుభమస్తు.